హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ ఎస్కేఎన్ మణికంఠ, కుసుమ హాస్పిటల్స్ రాజమండ్రి అండి. దీని తర్వాత వేపుడు జావ అండి. వేపుడు జావ వచ్చేసి 2 రకాలు ఉంటాయండి. రైస్ వేపేసి పొడి కొట్టి ఉడకబెట్టుకుని పెట్టుకోవడం అండి. రెండో రకం వచ్చేసి రైసును అన్ని రకాల పప్పులు ఇవి కూడా వేపి పొడి కొట్టుకుని ఉడకబెట్టి పెట్టుకోవాలండి. సో, ముందుగా ప్లెయిన్ అలవాటు చేసిన తర్వాత వీటిల్ని ముందుగా చెప్పినట్టు అవి పాల్లో గానీ, పెరుగులో గానీ, పప్పు తేటలో గానీ, గంజి నీళ్ళలో గానీ అవన్నీ అలవాటైన తర్వాత కూరల్లోకి అలవాటు చేసుకోవాలండి. సో, ఈ 6-8 మంత్స్‌లో మనం పిల్లలకి ఇప్పుడు ఏవైతే చెప్పామో ఇవన్నీ కూడా మనం ఆ ఏజ్‌లో అలవాటు చేసేసుకోవాలండి. చాలామంది తల్లిదండ్రులు గానీ, గార్డియన్స్ గానీ, పెద్దవాళ్ళు గానీ, మగవాళ్ళకైతే లేట్‌గా పెట్టాలి, 8 నెలల్లో పెట్టాలి, ఆడవాళ్ళకైతే 6 నెలల్లోనే అలవాటు చేయాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారండి. ఇవన్నీ మనం పెద్దవాళ్ళు ఫాలో అయ్యేది ఏమీ ఉండదండి. పిల్లలకి మనం కరెక్ట్ ఏజ్ లైక్ 6 మంత్స్, 6 డేస్ గానీ, లేదంటే 6థ్ మంత్‌లోనే మనం వీనింగ్ అనేది స్టార్ట్ చేస్తే వాళ్ళ గ్రోత్ కూడా బావుంటదండి. సో, ఖచ్చితంగా మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా కూడా మనం ముందుగానే అలవాటు చేయాలి. లైక్ 6 మంత్స్ నుంచే మనం వీనింగ్ అనేది స్టార్ట్ చేసుకొని, ఫుడ్ ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినట్టు ఫాలో అయితే పిల్లల గ్రోత్, హైట్, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా మంచిగా పెరుగుతదండి.